బాబు దేశ సంచారంలో మా బయట సాగులకు ఒక్క ఊరను ఉంటున్నా నేను అక్కడ ఉంటే అదే మా ఊరు. ఏ ఊరు నుండి ఇచ్చి కట్టించారు కదయ్యా? నిజం చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరం ఉంటుంది. అయినా పసిబిడ్డలు నీకెందుకు ఆ ఊరి పేరు? వెళ్ళరు అదైనా తెలిపెడతాదయ్యా. కొత్త కొంచెమైన కూట గనురాజుంది. సరే చెప్తాను ఆయన నిత్యటి సమేతములో దైవాంశ సంభూతి ఉన్నారని విని అక్కడికి దర్శించడమే వెలుచున్నాము ఆయన. అయితే తాతయ్య నేను కూడా మీ వెంట వస్తాను. అట్టి దైవాంశ సంభూతులు ఎదురు ఉన్నారని నా మనప్పడ చింతించుతూ ఉంటుంది. నాకు ఆ మహత్తరమైన మహాత్ముల వార్తను వినిపించి నా జన్మ ధరింప చేసుకుంటూ మార్గదర్శకులైతే దైవంచి నన్ను కూడా మీ వెంట వచ్చుటకు అనుమతి ఇవ్వండి తాతయ్య. మీ మేలు ఎన్నటికీ మరవజాలను. అవును తాతయ్య. అపారమైన గుణపత్తి ఉన్నాము. ఇంతటి బాల్య దశలోనే ఇంత విపరీతమైన వినయ విధేయతలతో కూడిన భక్తి జ్ఞాన వైరాగ్యమైనది. ఇట్టి శివనాత్ముని ఏమాత్రమూ పొరబడి వెంట వెళ్ళిపోతున్నా ఇతని తల్లిదండ్రులు కనుగొని చావబోలేదు. కనుక ఎలాగైనా తప్పించుకొని మంచిది. తాతయ్య గారు సందేహించున్నట్లున్నారు. తాతయ్య మీకే భయం లేదు. మీరు ఎప్పుడు వెళ్తారో తెలిపండి. అదే నాకు మహాభక్తి. బాబు మీరింకా పసిబిడ్డవు.
కొద్ది దూరం సరుకు చేయము. ముఖ్యముగా నీవు నీ తల్లిదండ్రులను ఆచరించి వారి అభిష్టానముగా పెద్దల ఆశీర్వాదం పొందటం మంచిది నాయన. తాతయ్య నన్ను అపార్థం చేసుకోనుగా మీరు ఎప్పుడు వెళ్ళారు చెప్పండి. ఈ బాలకుడు తన పట్టు వేడుకున్నాడు. ఇక్కడ తప్పించుకున్నట్టు ఏదైనా బొంకల తప్పదు. బాలు తాతయ్య మేము ఈ రాత్రి ఆ కల్పించిన ఆధారాలను అనుసరించి ఎదిరించి తెల్లవారుగానే లేచిపోతుంది. వస్తామా నాయన?